ప్రెగ్నెన్సీ టైంలో నెలలు నిండే కొద్దీ మోస్ట్లీ 7th మంత్ తర్వాత చాలా మంది ప్రెగ్నెంట్ మదర్స్ కి బేబీ ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా అని ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోలేరు కదా. అందుకనే లోపల బేబీ హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి డైలీ ఫీటల్ కిక్ కౌంట్ అంటే బేబీ యొక్క కదలికల్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ప్రెగ్నెంట్ మదర్స్ చెకప్స్ కి వచ్చినప్పుడు బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయని అడిగితే సుమారుగా బాగున్నాయి, ఎక్కువ కదులుతుంది, తక్కువ కదులుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ బేబీ కదలికల్ని ఖచ్చితంగా కౌంట్ లో నోట్ చేసుకుంటూ ఉండాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. 3 మేజర్ మీల్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేసిన తర్వాత 1 అవర్ లో మినిమం 3 బేబీ కిక్ కౌంట్ ని నోట్ చేసుకోవాలి. సో టోటల్ గా 3 అవర్స్ లో 9 నుంచి 10 మూమెంట్ల వరకు కౌంట్ అనేది నోట్ చేసుకోవాలి. సెకండ్ మెథడ్, రోజు మొత్తంలో మీకు కుదిరినప్పుడు ఒక 10 బేబీ కిక్ కౌంట్ ని నోట్ చేసుకోవాలి. థర్డ్ మెథడ్, ఎవ్రీ డే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లో మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చునో లేదా పడుకునో ఒక 1 or 2 అవర్స్ లో 4 to 5 మూమెంట్స్ ని కౌంట్ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా బేబీ కదలికలు తక్కువ అనిపిస్తే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చెకప్ అనేది చేయించుకోవాలి. డాక్టర్ బేబీని చెక్ చేసి అవసరమైతే స్కాన్ లేదా NST నాన్ స్ట్రెస్ టెస్ట్ అంటే బేబీ హార్ట్ బీట్ యొక్క ట్రేసింగ్ ని కూడా అడ్వైజ్ చేస్తారు. థ్యాంక్ యూ.